నీరజ, వీడి కళ్లల్లో భయం చూడు. వీడి చావు ముహూర్తం దగ్గర పడిందని వీడికర్థమైంది. ఇప్పటికీ నిజం దాచి చాలా తప్పు చేశానా? ఇప్పుడే వెళ్ళి శర్వానికి జరిగిందంతా చెప్పి నేను లొంగిపోతానా? చైతన్య, ఎక్కడికి వెళ్ళావు? కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. నీకోసం ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? సారీ వదినా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ముందు నువ్వు లోపలికి రా. చైతన్య, ఇప్పుడు చెప్పు, ఇంతవరకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? వదినా, నీకు అవన్నీ నేను తర్వాత వివరంగా చెప్తానా. ముందు నేను అర్జెంటుగా శర్వాణితో మాట్లాడాలి. తను ఒకసారి నిద్రలేపుతావా? శర్వాణితో మాట్లాడతావా? నేను నీతో ఒక విషయం మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను చైతన్య. ఆ కీర్తి మన శర్వాణి మైండ్ ని పూర్తిగా పొల్యూట్ చేసేసింది. అరే, దాని మాటలు పట్టుకుని శర్వాణి నిన్నే నిందిస్తోంది చైతన్య. మా మరిది ఎలాంటి వాడు నాకు బాగా తెలుసని మా శర్వాణికి గట్టిగా చెప్పాను. వదినా, శర్వాణి నన్ను నిందించడం ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఆ విషయం తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వు భోంచేద్దుగాని పద. వదినా, భోజనం తర్వాత శర్వాణి నా గురించి నిన్నేమడిగింది? చైతన్య, మా శర్వాణియే కాదు, ఎవరైనా మా మరిది నిందిస్తే నేను ఒప్పుకోను. అరే, నువ్వేదో మర్డర్ చేశావని అది అక్షర చూసిందని శర్వాణి చెప్తుంది చైతన్య. మా మరిది అలాంటివాడు కాదని శర్వాణికి గట్టిగా చెప్పాను. వదినా, శర్వాణి చెప్పింది నిజమే. ఆ హత్య చేసింది నేనే వదినా. చైతన్య, నువ్వు హత్య చేశావా? అవును వదినా. నా భార్యని కొంతమంది న్యూడ్గా ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నా భార్య పరువు కాపాడటం కోసం నేను ఇండియాకు వచ్చాను. డబ్బు తీసుకుని నన్ను మోసం చేసేసరికి అనుకోకుండా ఒక అమ్మాయిని చంపేశాను. అంతేకాని కావాలని మాత్రం చంపలేదు వదినా. నేను చెప్తున్నాను, చైతన్య తప్పు చేశాడు. అక్షరేమో చేతిని ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి
తనని చూస్తే భయంతో వణికిపోతుంది 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 వీటన్నిటిని బట్టి చూస్తే అతనేదో తప్పు చేసినట్టు అర్థం కావడం లేదు అర్థం కావడం లేదు అర్థం కావడం లేదు అర్థం కావడం లేదు నేను నీకు 100% చెప్తున్నాను. ఈ మర్డర్ చేసింది చైతన్యే 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 అంటే ఇంతవరకు శర్వాణి నాతో వాదించింది అక్షరాల నిజమేనన్నమాట. వదినా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నేను శర్వాణికి లొంగిపోతాను. వెళ్ళి శర్వాణికి నిజం చెప్పేస్తాను వదినా. చైతన్య, నీ పాస్పోర్ట్ బ్యాగ్ అన్నింట్లోనే ఉన్నాయి కదా? ఇంట్లోనే ఉన్నాయి వదినా. ఇప్పుడు వాడితే ఏం పని? నువ్విప్పుడేం మాట్లాడకుండా ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపో. నువ్వు నాకేం చెప్పలేదు, నేనే వినలేదు. అసలు నువ్వు మర్డర్ చేయలేదు, సరేనా? అవును, అక్షర కిడ్నాప్ కి నీకు సంబంధం ఉందని శర్వాణి చెప్తుంది. చచ్చా, ఆ విషయంలో మాత్రం నాకు ఏ సంబంధం లేదు వదినా. ఇప్పుడు నేను లొంగిపోతే నాకు ఒక్కడికే శిక్ష పడుతుంది. నన్ను తప్పించబోతూ నాతో పాటు రేపు నువ్వు కూడా శిక్షను అనుభవించాల్సి వస్తుంది. వద్దొదినా, నేను శర్వానికి లొంగిపోతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు చైతన్య. నువ్వు లేకపోతే మన కుటుంబం మొత్తానికి మగదిక్కు లేకుండా పోతుంది. కానీ నువ్వు నన్ను అమెరికాకు పంపిస్తే నీకు శర్వాణి దూరం అవుతుంది వదినా. శర్వాణి గురించి నువ్వు మర్చిపో. తను వచ్చేలోపే నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో చైతన్య. వదినా, నువ్వు రిస్క్ తీసుకుంటున్నా. వద్దుదినా, వద్దు, నేను లొంగిపోతాను. ప్లీజ్ వదినా. చైతన్య, ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే నా మీదొట్టే. అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి శర్వాణి కంట్లో పడకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. పద చెప్తాను. వదినా, మోహన్, నేను మార్నింగ్ స్టేషన్కి వస్తాను, నువ్వు వెళ్ళు. అర్థమైంది కదా? నువ్వు అమెరికాలో ల్యాండ్ అవ్వగానే నాకు ఫోన్ చేయి. అలాగే వదినా, నువ్వు జాగ్రత్త. శర్వాణి నీకు ఏ ప్రాబ్లం తెచ్చినా నేను ఇండియాకు వచ్చి లొంగిపోతానా? అబ్బే, ఏ ప్రాబ్లం ఉండదని నేను చెప్పాను కదా. ముందు నువ్వు బయలుదేరు. ఇదిగో. వదినా, శర్వాణి అనుకుంటా. చైతన్య, నువ్వు కిచెన్ లో దాక్కో. నేను శర్వాణితో మాట్లాడి పైకి తీసుకెళ్తాను. నువ్వు వెంటనే వెళ్ళు. అలాగే వదినా.
ఇంత లేట్ అయిందండి శర్వాణి. అక్షర కోసం వెళ్ళిన పని కాలేదు రేణు. శర్వాణి, భోజేద్దామా? భోజనం సంగతి తర్వాత. చైతన్య వచ్చాడా? తన ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తాం శర్వాణి. తనని కస్టడీలోకి తీసుకుంటానంటే అడ్డుపడ్డావు. చైతన్య ఖచ్చితంగా ఎస్కేప్ అయి ఉంటాడు. చచ్చా, చైతన్య అలాంటి వాడు కాదని నీకు తెలీదా? చైతన్యం తీసుకొచ్చి తను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసే బాధ్యత నాది. శర్వాణి, రేపటితో కమిషనర్ నీకిచ్చిన గడువు తీరిపోకముందే అక్షర గురించి ఆలోచించు శర్వాణి. ఇప్పుడు ఎంత ఆలోచించినా అక్షర దొరకదు రేణు. అంతా నా బ్యాడ్ టైం. బాత్రూమ్ వెళ్తూ వెళ్తూ ఈ చైతన్యగాడు ఏం చేస్తున్నాడో చూద్దామని వస్తే ఇక్కడ నాకు కనబడలేదు కీర్తి. రాయ్, మీరందరూ కూడా ఏం చేస్తున్నారా? కీర్తి, వీళ్ళు వెంటనే పనుల నుంచి తీసేయి. వీళ్ళని నమ్ముకుంటే దందా నడపలేము. ఏంటి కీర్తి అలా చూస్తున్నావు? నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? నేను నీ మొగుణ్ణే. కీర్తి, ఆ చైతన్యగాడు పారిపోతే బోసును కొడతావేంటి? ఈయన మొగుడు చేస్తున్న హడావిడి చూస్తుంటే ఇంకా అర్థం కావట్లేదా నీరజా? రై బోసు, నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నిన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవడానికైనా సిద్ధమని నీకు తెలుసు. అన్నీ తెలిసి నువ్వా చైతన్యగాడిని ఇక్కడి నుంచి ఎస్కేప్ చేశావంటే నువ్వు నాకంటే ఎక్కువ బరి తెగించావని అర్థమవుతోంది. కీర్తి, అవతల మావయ్య గారు మనం ఈ చైతన్యం తీసుకొస్తామని ఆయన ఏర్పాట్లలో ఆయనున్నారు. ఇంతలో ఈ ట్విస్ట్ ఏంటి? ఈయన మొగుడికి కాస్త మంచితనం ఎక్కువ కదా నీరజా. ఆ విజయ్ భాస్కర్ చెప్తూనే ఉన్నాడు, నీకు నాకు మధ్య ఈ బోసుగాడు అవసరమా అని. నేనే అనవసరంగా వీడే పడి ఉంటాళ్లేని వదిలేశాను. ఇప్పుడు ఆ చైతన్య గారిని చంపాలనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎట్లీస్ట్ బోస్గానైనా చంపే కీర్తి, లేదంటే ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ రోజు నా మొగుడు కొట్టిన దెబ్బ నా గుండెల్లో తగిలింది. శర్వాణి నన్ను కడుపు మీద తంతే ఈ బోసుగాడు నా గుండె మీద తన్నాడు. రే బోసు, ఆ చైతన్యగాణ్ణి ఎస్కేప్ చేసి నువ్వేదో హీరో అయిపోయావనుకుంటున్నావేమో.
రోజుతో నా దృష్టిలో నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. మేము ఆ సత్యవతిని చంపినట్టు నిన్ను కూడా ఏదో ఒకరోజు చంపేస్తాం. పద నీరజ. కీర్తి, ఇంత కష్టపడి చైతన్య గారిని కిడ్నాప్ చేస్తే ప్లాన్ అంతా డిస్టర్బ్ అయింది. మరిప్పుడేం చేద్దాం? ఆ అక్షర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శర్వాణికి దొరక్కూడదు. అనుకున్న ప్రకారం ముందు ఆ శర్వాణిని తన ఉద్యోగంలోంచి తీసేయించాలి. శర్వాణి గొడవ సరే, మరి చైతన్య గారు వెళ్ళి తనని మనమే కిడ్నాప్ చేశామని శర్వానికి చెప్తే? వాడు మనలాగే ఒక క్రిమినల్. ఇప్పుడు వాడు శర్వానికి ఎదురుపడితే అది వాణ్ణి తీసుకెళ్లి లాకప్లో వేస్తుంది. అలా అని వాడు ఎంత దూరం పారిపోయినా శర్వాణి వాణ్ణి వదిలిపెట్టదు. మనం శర్వాణిని వదిలిపెట్టం. శర్వాణి వాణి 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 వాణి. ఏంటి శర్వాణి, నువ్వు తలదించుకుని ఉంటే దాని అర్థం నువ్విచ్చిన గడువు అయిపోయింది. ఏది అక్షర? సారీ సార్, మీరు నాకిచ్చే టైంలో బాగా ట్రై చేశాను. కానీ మా అక్షరాన్ని మాత్రం తీసుకుని రాలేకపోయాను. అంటే నువ్వు సారీ చెప్పడానికే ఇక్కడికొచ్చావు? పరిస్థితి నా చేయి దాటిపోతే ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా నీకు? కమిషనర్ గారు, శర్వాణి మేడంకి అన్నీ తెలిసి కూడా కావాలనే పాపనివ్వకుండా వచ్చి సారీ చెప్తోంది. నిజంగా ఆవిడ గారికి మీ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీ మాట కోసమైనా సరే పాపని తీసుకొస్తుంది. చూడండి, తను ఎంతటికైనా సిద్ధపడింది కాబట్టే మీరిచ్చిన టైం వరకు టైంపాస్ చేసి కూల్గా వచ్చి సారీ సార్ అని చెప్తోంది. మేం మీకిచ్చిన గౌరవంలో ఒక 10% గౌరవం అయినా శర్వాణి మీకిచ్చుంటే బావుండేది కమిషనర్ గారు. కీర్తి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. సార్, దయచేసి మీరు ఈ కీర్తి మాటలు నమ్మకండి. నిజంగా నా దగ్గర అక్షర లేదు. కావాలనే వీళ్ళు అక్షరాన్ని కిడ్నాప్ చేసి నన్ను ఇరికించడం కోసం డ్రామాలు ప్లే చేస్తున్నారని నా అనుమానం. వామ్మో వామ్మో, చూసారా కమిషనర్ గారు, మా పాపని మేమే కిడ్నాప్ చేసామంట. నిజంగా పాపని కిడ్నాప్ చేసే ఉద్దేశమే మాకుంటే మేం పాప కోసం కోర్టుకెందుకు వెళ్తాం? ఇలా నీ ఇంటి చుట్టూ చెప్పులు అరిగేలా ఎందుకు తిరుగుతాం? పాపం ముసలివాళ్లు కూతురు అల్లుడు పోయిన దుఃఖంలో ఉన్నారు. వాళ్ళ మనవరాల్ని వాళ్ళు తీసుకెళ్తామంటే ఇన్నాళ్ళు శర్వాణి మమ్మల్ని మా మాటల్ని లెక్క చేయలేదు. ఇప్పుడు ఏకంగా కమిషనర్ గారి మాటని కూడా లెక్క చేయడం లేదు. సార్ కమిషనర్ గారు, మీ కింది ఉద్యోగులే మీ మాట విననప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరులేండి. మీరు కనీసం ఆ కేసు ఫైల్ అయినా చేయండి. సార్, ఈ కీర్తి మాట్లాడే ప్రతి మాట డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని నన్ను టార్గెట్ చేసే మాట్లాడుతుంది. దయచేసి నాకు మీరు మరో 24 అవర్స్ టైం ఇవ్వండి. ఎలాగైనా అక్షరాన్ని నేను తీసుకొస్తాను సార్. ఏంటి శర్వాణి ఇది? ఎప్పుడూ నీతో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఈ చిన్న కేసు గురించి నాకు న్యూసెన్స్ ఏంటి? నా హెడ్ఏక్స్ నాకుంటాయి కదా. పిచ్చి శర్వాణి, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఐఎమ్ సారీ శర్వాణి, నేను ఇప్పుడే స్టేషన్కి ఫోన్ చేసి నీ మీద కేసు ఫైల్ చేయమని చెప్తాను. హలో, నీ అక్షర క్షేమంగానే ఉంది శర్వాణి.
నేను చెప్పిన అడ్రస్కొస్తే నీ పాపని నీకిచ్చేస్తాను. అక్షర 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 క్షేమంగానే ఉందా? ఎక్కడుంది? అసలు మీరెవరు? ఇప్పుడు నీకు నేనెవరో తెలుసుకోవడం కంటే నీ అక్షరే ఎక్కువ ముఖ్యమని నాకు తెలుసు. మీ కమిషనర్ గారు నీ మీద కేస్ ఫైల్ చేయకముందే వచ్చి నీ పాపని తీసుకువెళ్ళి నిన్ను నువ్వు కాపాడుకో శర్వాణి. ప్లీజ్, నిజంగానే మా అక్షర నీ దగ్గరే ఉందా? నువ్వు జోక్ చేయడం లేదు కదా? ఇప్పుడు నువ్వు నేను జోక్ చేసుకునే సిచ్యువేషన్లో లేవు శర్వాణి. నీ కూతురి ప్రాణాలు, నీ కెరియర్ కాపాడుకోవడానికి నీకు కేవలం 2 గంటలు మాత్రమే టైం ఉంది.